ప్రస్తుతం మనతో పాటు జాగృతి అధ్యక్షురాలు కవితక్క మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. అక్క చెప్పండి, ఇప్పుడు వేల కోట్లు పెట్టి అది గాంధీ స్టాచ్యూ నిర్మాణించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ అక్కడ అపార్ట్మెంట్స్లో ఎంతో మంది ఫ్యామిలీస్ నివసిస్తున్నాయి. మళ్ళీ ఎట్లా అంటారు? గాంధీ స్టాచ్యూ దగ్గర దాదాపు 450 కుటుంబాలను తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక 20 సంవత్సరాల క్రితం బఫర్ జోన్ బయట అని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్తో కట్టినటువంటి అపార్ట్మెంటు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత రూల్స్ మారినాయి, బఫర్ జోన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ముందు 9 మీటర్స్ ఉండే, తర్వాత 30 మీటర్స్ అయింది. ఇప్పుడు అది బఫర్ జోన్లో వస్తుంది కాబట్టి తీసేస్తాం అంటున్నారు. ఒకటి, వాళ్ళకి మార్కెట్ రేట్ ఇవ్వడం లేదు. సో నేను ఫస్ట్ డిమాండ్ చేసేది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళకి మార్కెట్ రేట్ అంటే 15 నుంచి 17,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఇవ్వాలి ఒకవేళ తొలగించేది ఉంటే. రెండు, లేదు ఇప్పుడు మేము ఎక్కడైతే కూర్చున్నామో ఈ బిల్డింగు కరెక్ట్గా మూసీ నది నుంచి 5 మీటర్లు కూడా లేదు. 5 to 9 మీటర్స్ లోపు ఇంత పెద్ద బిల్డింగ్ ఇక్కడ కడతా ఉన్నారు. మరి ఇది బిల్డింగ్ కరెక్ట్ అని చెప్పి హైదరాబాద్లో అనుకుంటే, ఈ బిల్డింగ్ కరెక్ట్ అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటే, ఆ మధ్యతరగతి వాళ్ళని ఎవరైతే మధు పార్క్ రిడ్జ్లో మీరు తీసేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్లో ఇన్లేయమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి హైడ్రా రంగనాథన్ గారు ఇక్కడికి రావాలి, వచ్చి వారు బుల్డోజర్ అన్నది ఇవ్వాలి. లేకపోతే ఈ బిల్డింగ్ ఎట్లా న్యాయము 5 నుంచి 9 మీటర్లు ఉన్న లోపల బఫర్ జోన్లో ఎందుకు వస్తలేదు, ఈ విషయం అన్న క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, అక్క మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నాకేం తగలదు అన్నట్టని. ఏమంటారు ఆ మాట? అంటే ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రజలకు చిన్న చీమ గుట్టినా కూడా తనకు గుండె నొప్పి వచ్చినంత బాధపడ్డప్పుడే ప్రజల పక్షాన పనిచేయగలుగుతాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెలుగుమట్లలో కాంగ్రెస్ పార్టీకి పాపం ఖమ్మం జిల్లాలో 3 మంత్రులను గెలిపించి ఇస్తే, అదే ఖమ్మం జిల్లాలో దాదాపు 600 మంది పేద ప్రజల ఇండ్లు వితౌట్ ఎనీ నోటీస్, ఆల్రెడీ వాళ్ళ దగ్గర పేపర్స్ ఉండంగా వితౌట్ ఎనీ నోటీస్ కూలగొట్టారు. చాలా అన్యాయం. వారికి తక్షణమే భూమి అదనంగా ఇస్తారా, లేకపోతే అక్కడే ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తారా, నష్టపరిహారం చెల్లిస్తారా, ప్రభుత్వం చెప్పాలి. అవేం చెప్పకుండా ఏమంటున్నారు పొంగులేటి గారు, మేము 15వ తారీఖు లోపల డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటున్నారు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారంటే న్యాయబద్ధంగా ఈ వీళ్ళ దగ్గర ఉన్న పట్టాలు కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే కదా, లేకపోతే ఎందుకు ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్? మరి పట్టా కరెక్ట్ ఉంటే ఎందుకు గుల్లగొట్టిండ్రు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. అది చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి ముఖ్యమంత్రి గారు చోద్యం చూస్తూ కూర్చుంటున్నారు. వాళ్ళ మంత్రులు వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటూ పేద ప్రజలను అన్యాయం చేస్తున్నారు. పోనీ ఒకవేళ అక్కడ భూదాన్ ల్యాండ్స్ క్లియర్ చేస్తున్నారు అనుకుందాం ఖమ్మంలో, మరి హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న భూదాన్ ల్యాండ్స్ సంగతి ఏంది? వాటిని ఆక్యుపై చేసినటువంటి పెద్దవాళ్ళ సంగతి ఏంది? సో మేము చెప్పేది ఒకటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ఏదైనా సరే పెద్దవాళ్ళ పక్షాన ఉంది తప్ప పేదవాళ్ళ పక్షాన లేదు. దీన్ని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి రంగనాథ్ గారు రావాలనేటటువంటి డిమాండ్తో మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి రంగనాథ్ గారు రావాలి, బుల్డోజర్ తీసుకొని రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.